29 ఎకరాల 24 గుంటలు ఉందని, ఒక ఆర్టీఐ మ్యాప్ ఏమో 21 ఎకరాలు ఉందని. అయితే అదే తహసీల్దార్ బహుశా అప్పుడు దామోదర్ రెడ్డి గారు అనుకుంటా, ఆ టైంలో ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన ఫిర్యాదు, నేను దాని ఆధారం ఆల్రెడీ నేను 2012లోనే అధికారులకు ఇచ్చిన, దాని మీద సిపిఎం పార్టీ కూడా అప్పుడు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మీద అప్పుడు మాదాపూర్ పోలీసులు క్రిమినల్ కోసం పెట్టిర్రు ఆ భవన యజమాని మీద, అయినా ఏదీ ఆగలేదు. ఇన్ని పోరాటాలు చేస్తున్న సందర్భంలో 2013లో మాకు దొరికిన FTL మ్యాప్లతోటి పోరాటం కొనసాగిస్తూ ఉంటే 2014లో వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇది చెరువులో ఉందని, దీన్ని కూల్చివేస్తామని అట్టహాసంగా అధికారులతోటి పోయి కూల్చివేతలే ప్రారంభిస్తుంది. లేదు, అక్కినేని నాగార్జునే స్వచ్ఛందంగా తీసేసుకుంటున్నాడని అప్పుడు పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతోటి వార్తలు వచ్చినాయి. కానీ 3 రోజులకు ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ అయిపోయారు. 2-3 మాసాల్లోనే ఏం లాబీ నడిచిందో, ఏం వ్యవహారం నడిచిందో తెలియదు. కానీ 3 మాసాల్లోనే నాగార్జున కార్యక్రమాలకు, ఏదైతే ఎన్కన్వెన్షన్లో చీరల ప్రదర్శనకు కవిత హాజరు కావడం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాగార్జున పాల్గొంటున్న వేదికల్లో పాల్గొనడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మేము ఆ లోకాయుక్తలో కేసీఆర్ గారి పాలన గురించి భజన చేయటం, కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని చెప్పటం, అవును, ఇవి వేదికలు పంచుకోవడం అంటే ఇదే జరిగింది. అంతకుముందు హరీష్ రావు ఇగో ఇప్పుడే ఊలగొడుతున్నా అన్నాడు. పోయి నాగార్జున తోడు వేదిక పంచుకొని ఒకరొకరు కౌగలించుకున్నారు, కండువాలు కప్పుకున్నారు, పూలదండలు వేసుకున్నారు, అన్నీ చూసినాం మనం. అయితే 2014లో ఆ విధంగా జరిగిన తర్వాత ఎవరి వేదికలు వాళ్ళు పంచుకొని ఆ విధంగా అయిన తర్వాత మేము వదలలేదు, లోకాయుక్తలో ఫైట్ చేస్తాం.